ఈ వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయన్నట్లు. ఇది విజ్ఞాన యోగము. అనోరణీయాన్ మహతో మహియాన్, అణువులో అణువుగా మహత్తులో మహత్తుగా ఆ పరమాత్మతత్వము దాగి ఉన్నదని మనకు శాస్త్రవాక్యం. జడ చైతన్య విలిప్తమై నామరూపాత్మకంగా భాషించే ఈ జగత్తును ఒక అతీతమైనటువంటి శక్తి తెరసాటు నుండి ఆడిస్తున్నదని తెలియజేసేదే ఈ విజ్ఞాన యోగం అన్నట్లు. ఇంకా ఈ విజ్ఞాన యోగంలో మనకు పరమాత్ముడు చెప్పిండు, యోగమాయ నన్ను ఆవరించి ఉన్నది కాబట్టి నేను అందరికీ కనబడతలేను అని అన్నాడు అన్నట్లు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృతః మూఢోయం అభిజానాతి లోకో మమజమవ్యయం. నన్ను యోగమాయ కప్పివేసి ఉన్నది కాబట్టి నేను అందరికీ అగుపడతలేను. అజ్ఞానులైనటువంటి వాళ్ళు పుట్టుక లేనివాడిగా నాశరహితునిగా నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఏమిటి ఆ యోగమాయ? భగవంతుని యొక్క అంతర్శక్తిని ఆవరించి ఉన్నటువంటి బ్రహ్మజ్యోతియే యోగమాయ. అది ఒక స్వచ్ఛమైనటువంటి తెర. ఆ తెరసాటున ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వము సామాన్యులకు అవగాహన కాదు. దానికే ఈశావాస్యోపనిషత్తులో ఒక మంత్రం చెప్తారన్నట్టు, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి ముఖం హితం ముఖం తత్వం పూషన్న పావృను సత్యధర్మాయ దృష్టయే. ఓ భగవంతుడా, నీ సత్యస్వరూపాన్ని తెలుసుకోవటానికి ఏదైతే ఆ బంగారు పాత్ర అనే మూత ఉన్నదో, అంటే ఆ మోహ పదార్థాన్ని తీసివేయమన్నాడు అన్నట్టు. ఏమిటి? ధనాపేక్ష. ఆ సత్యస్వరూప దర్శనాన్ని దర్శించుకున్నారంటే మన లోపల ఉన్నటువంటి ఆపేక్ష ఏదైతే ఉన్నదో, ఈ ధనాపేక్ష అంటే విషయాకర్షణను తగ్గించమంటాడు అన్నట్లు. యోగమాయతోని పరమాత్మ కప్పబడి ఉన్నాడు. మరి అతన్ని తెలుసుకున్నాలంటే, అతని దివ్య సుందర స్వరూపాన్ని మనం దర్శించుకున్నాలంటే ప్రకాశమానమైనటువంటి కాంతిని దయతో ఉపసంహరించుకోమని భక్తుడు ప్రార్థన చేస్తాడు. భక్తులందరూ కూడా చక్కగా సమన్వయం చేస్తూ మీకు అందించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. భంజనం భక్తి సా భక్తి పరే ఈశ్వరే, నారద మహర్షుల వారి వాక్యం. భ్రమి భరణ పోషణయోహ అనే ధాతువు చేత భక్తి అనే శబ్దం ఏర్పడుతుంది. భరించడము, పోషించడం. ఇంట్లో పిల్లలను వగైరా ఎలా అయితే మనం భరిస్తూ పోషిస్తూ ఉన్నామో, అట్లాగే మనమందరం కూడా పరతత్వం లోపల, పరమాత్మ లోపల పిల్లలు లాంటి వాళ్ళు. అందుకనికే భగవంతుడున్నాడు, తేషాం అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నిచరాత్ పార్థ మయ్యావేశిత. చెప్పరేమండి, అలసిపోయారు విని. మయ్యావేశిత చేతసాం, నాయంది ఎవరైతే ఆవేశిత చేతసాం మనస్సును ఆవేశింపజేశారో, ప్రవేశింపజేశారో వాళ్లకు అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, జనమన ప్రవాహం అనే ఈ సంసారం నుంచి నేను దాటిస్తాను అన్నాడు. సంసారం కనిపిస్తుంది, జనమరణము కనిపిస్తుంది, కానీ భగవంతుడు కనిపిస్తున్నాడా? చెప్పరేమండి. కనిపించకనే కదా ఇన్ని తంటాలు పడుతున్నాను. పోనీ మీ మనస్సు కనిపించిందా? ఎట్లుంది చెప్పండి. నల్లగుందా, చల్లగా ఉందా, పుల్లగా ఉందా? అనుభవైక వేద్యమే తప్ప మనస్సు కనిపించేది కాదు. ఆకలి అనుభవమే కానీ కనిపించేది కాదు. బాధ అనుభవమే కానీ కనిపించేది కాదు. అట్లాగే పరతత్వం కూడా అనుభవైక వేద్యం.
కరెంటు ఎలా ఉంది అని అంటే ఏం చెప్తాం మనం? తెల్లగుందా, నల్లగుందా, ఎర్రగుందా, ఎర్ర కనిపిస్తుంది అక్కడ, తెల్ల కనిపిస్తుంది అక్కడ, పచ్చ కనిపిస్తుంది ఇక్కడ. కరెంటులో నలుపు, తెలుపు, ఎరుపు ఏమీ లేదు. కరెంటును తీసుకొని వెలిగే బల్బులో ఉంది నలుపు, తెలుపు, ఎరుపంతా కూడా. అందుకరికి మనం అంతా బల్బులం. ఆ బల్బులో ఉన్న చైతన్య సత్తా ఏదైతే ఉందో అది తత్వం. కొంత స్త్రీ బల్బు, పురుష బల్బు, పిల్లవాణి బల్బు, పెద్దవాణి బల్బు, ముసలి బల్బు, అన్ని బల్బులు. ఈ బల్బులన్నింటిలో వెలిగేది ఏకం సత్ విప్రాబహుధా వదంతి. ఒకే తత్వాన్ని రకరకాలుగా చెప్తున్నారు. ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్కో సన్మతి. ఈశ్వరుడన్నా, అల్లా అన్నా, ఇంకా ఇంకోటన్నా ఎన్ని రకాలు చెప్పినప్పటికీ మీరు పొద్దున్న లేవగానే సహస్రనామం పారాయణ చేస్తుంటారు. ఏ సహస్రం అది? విష్ణు సహస్రము, లలితా సహస్రము, లక్ష్మీ సహస్రం, ఇంకా సహస్రమేనా? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్త అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం. తర్వాత చెప్పరేమండి ఈరోజు పురుషుతో యద్భూతం యచ్చ భవ్యం. ఏది అయిపోయిందో, ఏది కాబోతుందో, ఏదో ఉన్నదో అదంతా కూడా పురుష ఏవేదకం సర్వం. దాన్నే ఇందుకలడు అందులేడు సందేహం లేదని ఆ పిల్లవాడు చెప్పాడు. మన వేదం చెప్పినా, వేదానుసారైన మహానుభావులు చెప్పినా, ఎవరు చెప్పినప్పటికీ పురుష ఏవేదకం సర్వం.